ఒక నూకతాటి పెద్దకొండ ఇష్యూ నా దృష్టికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మల్లెపల్లి ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో 2008లో విధులు నిర్వహిస్తున్న నూకతాటి పెద్దకొండయ్యను ఒక దళిత బిడ్డ అని కక్షపూరితంగా ఇవాళ ఆనాటి ప్రిన్సిపాల్ తన కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకుండా, అలాగే దాని ఉన్న పై అధికారులు అందరూ కలిసి మానసికంగా ఆర్థికంగా దెబ్బతీయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదు. ప్రస్తుతం ఇప్పుడు కూడా ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి వెంటనే నూకతాటి పెద్దకొండ ఉద్యోగం వారికి ఇప్పించి ఆర్థికంగాను మానసికంగాను ఈ ఐటీఐ కాలేజ్ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్సిటీ నుండి భరోసా ఉంటుందని, అలాగే ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు న్యాయం చేయాలని. తను ఇప్పుడే ఆరోగ్యం క్షీణించింది, వయసు మీద పడుతుంది కాబట్టి తన ఉద్యోగం రానియకుండా అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఉద్యోగం రానియకుండా అందరూ అడ్డుపడుతున్నారు. తన ఒక దళిత బిడ్డ అని తన ఉద్యోగం రానియకుండా కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకుండా 2008 నుంచి 2014 వరకు ఆయన కాంట్రాక్ట్ రెన్యువల్ చేస్తున్న తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఇద్దరు విడిపోయిన తర్వాత ఆనాటి ప్రిన్సిపాల్ తన కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకుండా తన మీద కక్ష కట్టి తనకు రెన్యువల్ చేయకుండా ఏదైతే నలుగురు ఉన్నారో ఆ మల్లెపల్లి ఐటీఐ కాలేజీలో ఏపీ వాళ్ళని వాళ్ళ కాంట్రాక్ట్ రెన్యువల్ చేసి రెగ్యులర్ చేయడం జరిగింది. కానీ నూకతాటి పెద్దకొండను రెగ్యులర్ చేయనీయకుండా అడ్డుపడ్డారు. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన ఉద్యోగం ఇప్పియాలని కోరుతున్నాను. అన్న ఎప్పుడు పోయిందన్న ఉద్యోగం? మామూలుగా ఇప్పుడు మీరు అడ్డుపడుతున్నారు అన్నారు కదా, ఏ రకమైన అడ్డు ఉంది ఆయనకి ఉద్యోగం రానికి? 2008లో ఆయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగం గవర్నమెంట్ మల్లెపల్లి ఐటీఐ కాలేజ్ జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఆయన 2008 నుంచి 2014 వరకు ఆయన ఉద్యోగం చేయడం జరిగింది. తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ సమస్య స్టార్ట్ అయింది. ఆనాటి ప్రిన్సిపాల్ ఏదైతే నలుగురు ఐటీఐ గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఏటీఓస్గా పనిచేస్తున్న ఈ నలుగురిని ఏపీఓలని ముగ్గురిని కాంట్రాక్ట్ రెన్యువల్ చేసి ఆ నూకతాటి పెద్దకొండను కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకుండా ఇబ్బంది పెట్టి, అలాగే ఆయన మానసికంగా ఆర్థికంగా ఇప్పటిదాకా 10 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు దాదాపు అతని వయసు వచ్చేసి 60 సంవత్సరాలు ఉంటాయన్న. 54 సంవత్సరాలు ప్రస్తుతం నడుస్తుంది. ఆయన ఆర్థికంగా మానసికంగా ఇంకొకటి ఆరోగ్యం మీద పడుతుంది. ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇక్కడ. అలాగే ఆయనకి అలా వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ ఇద్దరు చనిపోయారు. వాళ్ళ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు. భార్య పిల్లలు ఎక్కడ ఉంటారు? భార్య పిల్లలు ఏం లేరు. పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన. ఈ ఉద్యోగం టెన్షన్ లోనే పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన. అంటే ఇప్పుడు మామూలుగా అతనికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయన్న? అంటే దాదాపు 12 సంవత్సరాలు అవుతా ఉంది రాష్ట్ర విభజన జరిగి. మరి 12 సంవత్సరాలుగా ఎటువంటి ఉపాధి లేకపోతే మరి ఎట్లా? అంటే మామూలు తినడానికి కానీ ఉండడానికి కానీ చాలా ఇబ్బందులు అయితే తలెత్తుడు అయితే జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వాలు మారిన కొద్దీ ఆయన ఇవాళ ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుంది, మళ్ళీ వచ్చే ప్రభుత్వం న్యాయం చేస్తుంది, నా ఉద్యోగం నాకు వస్తుందని ధీమాతో ఆయన పోరాటం సాగుతూనే ఉన్నది. కానీ మన ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి ఈ ప్రజాపాలన ప్రభుత్వం దృష్టి పెట్టి ఆయన ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాను. దాని గురించి మొత్తం ఫుల్ క్లారిటీ అంటే చాలా మంది తెలియదు అది.